Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు శీఘ్రస్ఖలనం అంటే ఏంటి. ఈ శీఘ్రస్ఖలనం గురించి ఇంతమంది చాలా రెగ్యులర్గా డిస్కస్ చేస్తుంటారు. కొందరేమో నేను 2-3 గంటలు సెక్స్ చేయగలుగుతానంటారు, కొందరేమో నాకు 2-3 నిమిషాల్లోనే స్ఖలనం జరిగిపోతుంది అంటారు. అసలు ఈ శీఘ్రస్ఖలన సమస్య అసలు నిజమేనా, లేకపోతే దాని గురించి మనం ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలా అనేది తెలుసుకుందాం. సో శీఘ్రస్ఖలన సమస్య అంటే ఎప్పుడైనా మీరు సెక్స్ చేస్తున్నారు, మీకు స్ఖలనం అనేది అంటే స్పర్మ్ 3 minutes కంటే ముందే అవుట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్య అంటాము. 3 minutes అనేది ఫిక్స్డ్ టైం లైన్ ఏం కాదు. 20 strokes అంటే మీరు సెక్స్ చేస్తున్నారు, 20 strokes కంటే ముందే మీకు స్ఖలనం జరిగిపోతే అది శీఘ్రస్ఖలన సమస్య. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఈ శీఘ్రస్ఖలన సమస్యని అంగస్తమన సమస్య రెండు ఒకటే అనుకుంటారు. చాలా మందిలో అంగస్తమన సమస్య ఉండదు, వాళ్ళకి ఎక్కువ శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. ఈ శీఘ్రస్ఖలన సమస్య వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, నాకు అంగస్తమన సమస్య ఉందేమో అని ఎక్కువ భయపడి మెడికల్ షాప్కి వెళ్ళడము, అక్కడ ఇట్లాంటి సమస్య చెప్పంగానే వాళ్ళు మీకు ఏదో వయాగ్రా లాంటి ట్యాబ్లెటో లేకపోతే టెడలఫిల్ లాంటి ట్యాబ్లెటో ఇస్తారు. కానీ మీకున్న సమస్యకి మీకు ఉన్న మీరు తీసుకునే మెడిసిన్కి ఎటువంటి సంబంధం లేదు. నాకు చాలా మంది పేషెంట్స్లో రెగ్యులర్గా నేను వినే క్వశ్చన్ ఇదే, సార్ నాకు ఈ స్ఖలనం ఫాస్ట్గా అయిపోయింది, నేను మెడికల్ షాప్ పోయినాను, అక్కడ వయాగ్రా ట్యాబ్లెట్ ఇచ్చారు, నేను వేసుకున్నాను, అయినా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు మీ సమస్య స్ఖలన సమస్య, మీకు అంగస్తమన సమస్య లేదు. సో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పినట్టు 20 strokes కంటే ఫాస్ట్గా అయిపోతే అది శీఘ్రస్ఖలన సమస్య అంటాం. ఇలా అవ్వడానికి 2-3 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే మీరు చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు. ఎప్పుడైనా మీరు గర్ల్ ఫ్రెండ్తో కానీ మీరు కొత్తగా పెళ్ళైనప్పుడు కానీ ఈ ఉమెన్ అంటే మీ అపోజిట్ పార్ట్నర్ని నగ్నంగా చూడడం చాలా ఫస్ట్ టైం ఉంటుంది కాబట్టి మీ మైండ్లో చాలా రకాల ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ దానివల్ల మీకు స్ఖలనం జరిగిపోవడం నార్మల్. కొత్తగా ఫస్ట్ 1-2 times నార్మల్గా స్ఖలనం ఫాస్ట్గా అయిపోతే భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ అది ఓన్లీ మీకున్న ఎగ్జైట్మెంట్ వల్ల అవుతుంది కాబట్టి మీరు దాని గురించి మర్చిపోవడం చాలా బెటర్. ఫర్దర్గా కూడా మీకు ఒక మోర్ దాన్ 4-5 times ఇలాంటి సమస్యలు ఉంటే డెఫినెట్లీ మీరు ఒక ఆండ్రాలజిస్ట్ కలవచ్చు. సింపుల్ మెడికేషన్ ద్వారా డెఫినెట్లీ మనకి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్. రెండో కామనెస్ట్ ఫ్యాక్టర్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే ఏంటంటే చాలామంది అబ్బాయిలలో అంగం పైన చర్మం దాన్ని వెనకకి తీసుకోవడము, ముందటికి వదలడం, ఇలా అసలు చాలామంది తెలియదు. కొందరు అంగంని డెఫినెట్లీ అంటే నేను ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలామంది అంగం పైన చర్మాన్ని వెనకకి లాగాలి అని కూడా చాలామందికి తెలియదు. ఇది అబ్సల్యూట్లీ నార్మల్. మీరు అంగం పైన చర్మాన్ని కంప్లీట్గా వెనకని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇలా రెగ్యులర్గా వెనకకి తీయకపోవడం వల్ల అంగం పైన గ్లాన్స్ పినీస్ అంటాము. ఈ గ్లాన్స్ అంటే ముందట ఉన్న ఎర్రగా ఉండే ప్లేస్ని గ్లాన్స్ పినీస్ అంటాము. అక్కడ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు యోనిని టచ్ చేసినప్పుడు కానీ లేకపోతే వేరే ఎవరైనా కానీ మీకు అక్కడ మీ అంగం పైన టచ్ చేసినప్పుడు కానీ ఈ హైపర్ సెన్సిటివిటీ వల్ల మీకు స్ఖలనం జరిగిపోతుంది. సో దానికి మీరు ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా అంగం పైన చర్మాన్ని ఖచ్చితంగా వెనకనేసి రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటుండండి. అలా వెనకకి ముందట చేస్తున్నప్పుడు మీకు పైన డెఫినెట్లీ సెన్సిటివిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అసలు నిజంగా చాలా సివియర్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అలాంటి వాళ్ళకి మనం స్తుంతి ఆపరేషన్ చేస్తే చాలా ఎక్సలెంట్గా మనకు ఆ డీసెన్సిటివైజ్ అయిపోయి ఈ సెన్సిటివిటీ వల్ల క్రియేట్ అయ్యే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్గా చూసే 100లో 70 మందికి ఉండే సమస్యనే. చాలామంది పేషెంట్స్ వాళ్ళ వైఫ్స్ నా దగ్గర వచ్చి చెప్పే కంప్లైంట్ ఏంటంటే, సార్ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, అసలు సెక్స్ చేస్తున్నట్టు కూడా లేదు, అలా ఇట్లా టచ్ చేయగానే అవుట్ అయిపోతుంది సార్. చాలా అంటే నా దగ్గర డివోర్స్ వారికి వెళ్ళే కేసెస్ కూడా మేము చాలా చూస్తాం. ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్ అయ్యే కేసెస్లో మీరు భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. దీనికి SSRIs అని ట్యాబ్లెట్స్ ఉంటాయి, సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం 3 to 6 months లోపల ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మందుల వల్ల చాలామంది అనుకుంటారు మందులు తీసుకోవడము కరెక్టా,
సమస్య ఉన్నప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు మనం ఎలా అయితే మనము పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటామో ఇది కూడా అలాంటిదే. సో సమస్యలకి ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తీసుకుంటే పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. ప్రతి కామెంట్స్కి మేము డెఫినెట్లీ రిప్లైస్ కూడా ఇస్తాము. లేకపోతే కింద వచ్చే నా నంబర్కి డెఫినెట్లీ మీరు కాల్ చేయొచ్చు, నన్ను కలవచ్చు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.